చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. తనపై ఎలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చూడాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బిగ్ టీవీ సహా మరికొన్ని మీడియా సంస్థలకు గతంలో కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. తనపై ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలంటూ గూగుల్, యూట్యూబ్కు కూడా నోటీసులు ఇచ్చారు ఆయన. కేటీఆర్ ఆరోపణల్లో పస లేకపోవడంతో గూగుల్, యూట్యూబ్ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ రెండు సంస్థలు చర్యలు తీసుకునేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని బీఆర్ఎస్ కోరింది. 4 రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకొచ్చినటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, చాలా బలమైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేసింది. దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అధికారులతో నిక్కచ్చిగా ఈ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. దీనికి తగినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలను కూడా సేకరించిన తర్వాత సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అందజేశారు. కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమందిని రిమాండ్కి కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. తమపై ఎలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చూడాలంటూ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఆ పార్టీ. ముఖ్యంగా బిగ్ టీవీ సహా మరికొన్ని మీడియా సంస్థలకు గతంలో కేటీఆర్ నోటీసులు కూడా ఇచ్చారు. తనపై ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలంటూ గూగుల్, యూట్యూబ్కి కూడా నోటీసులు ఇచ్చారు ఆయన. కేటీఆర్ ఆరోపణల్లో పసలేకపోవడంతో గూగుల్, యూట్యూబ్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ రెండు సంస్థలు చర్యలు తీసుకునేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని బీఆర్ఎస్ కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం అటు కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అనేక మంది పోలీసుల పాత్ర అందులో ఉన్నట్లుగా తేలింది. 4 పోలీసు అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళని కస్టడీకి తీసుకొని కూడా విచారించారు. ఆ విచారణలో భాగంగా అనేక కథనాలు వెలువడుతూ ఉన్నాయి. కొన్ని సంబంధాలు బయటపడుతూ ఉన్నాయి. రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్ రావు ఆయన తన విచారణలో చాలా కీలకమైన విషయాలను వెల్లడించారు. అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకు తిరిగి 3వసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడం కోసమే ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి తామంతా కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు వాళ్ళకు వచ్చే ఆర్థిక వనరులపైన దెబ్బతీసే విధంగా తమ ప్రయత్నాలు కొనసాగించాం, అనేక ఆపరేషన్లు చేశామంటూ ఆయన తన విచారణలో భాగంగా వెల్లడించారు. ఆయన వెల్లడించిన కథనాలను అటు బిగ్ టీవీ సహా ఇతర ఛానళ్ళన్నీ కూడా ప్రసారం చేశాయి. అయితే తాజాగా ఈ నెల 3వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. ఈ ఏదైతే మీడియాలో వస్తున్న కథనాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ అందులో ఆ రిట్ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. రిట్ పిటిషన్ అయితే కోర్టులో దాఖలైంది. ఇందులో బిగ్ టీవీ సహా ఇతర మీడియా సంస్థల్లో తమ పైన అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారు. తమ పార్టీ ప్రతిష్టకు, పార్టీలోని నేతల ప్రతిష్టకు భంగం కలిగేలాగా రకరకాల కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపైన కొన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చాం. ప్రధానంగా అటు యూట్యూబ్, గూగుల్ సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చాము. ఇటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తున్న సంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి, ఆ వీడియోలన్నీ కూడా తొలగించాలంటూ తాము ఆ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అక్కడి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అందుకే ఇప్పుడు తాము కోర్టును ఆశ్రయిస్తున్నామంటూ ఇందులో రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా మొత్తం 14 మందిని పేర్కోవడం జరిగింది. ఈ 14 మందిలో మొదటి 4 ప్రతివాదుల్ని కనుక మనం గమనించినట్లయితే
సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొదటి ప్రతివాదిగా పేర్కొన్నారు. అట్లనే రెండవ ప్రతివాదిగా ఆయన కార్యదర్శి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దానికి సంబంధించిన కార్యదర్శిని రెండవ ప్రతివాదిగా పేర్కొన్నారు. గూగుల్తో పాటు యూట్యూబ్ని 3, 4వ ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పిటిషన్లో ప్రధానంగా వాళ్ళ ప్రేయర్ ఏంటంటే ఇప్పటిదాకా తాము అనేక రకాలుగా గూగుల్కి నోటీసులు జారీ చేసినప్పటికీ గూగుల్ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఈ వీడియోలు పైన. ఈ వీడియోలు అటు అప్లోడ్ చేయడం వల్ల తమ పార్టీ నేతలకు, తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలకు ప్రతిష్టకు భంగం కలుగుతుంది. కాబట్టి ఆ వీడియోలు తొలగించేలాగా ఆదేశాలు జారీ చేయాలి గూగుల్కు, అట్లనే యూట్యూబ్కి జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతానికైతే హైకోర్టు ఈ పిటిషన్ను స్వీకరించింది. వచ్చే నెల అంటే జూన్ 14వ తారీఖున ఇందులో ఉన్న ప్రతివాదులందరూ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 14వ తారీఖుకి వాయిదా వేయడం అయితే జరిగింది. వాస్తవానికి అనేక రకాల కథనాలు అయితే వచ్చాయి. అవన్నీ కూడా కథనాలన్నీ కూడా అటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి పోలీసులు ఏదైతే స్టేట్మెంట్లు సేకరించారో, ఏదైతే విచారణ చేశారో దానికి సంబంధించిన కథనాలని ప్రసారం చేశారు. కేవలం ఒక అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాల మేరకే తాము ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అనేక మంది నేతలపైన నిఘా పెట్టాము, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశాము, వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా తెలుసుకున్నాము, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశామంటూ స్వయంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన అనేక మంది అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రసారం చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడ తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతాయి, ఈ కథనాలన్నీ కూడా వెలుగు చూస్తే అనే భయాందోళన బీఆర్ఎస్ నేతల్లో కనపడుతుంది. అదే విషయాన్ని ఇందులో కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నేతలే ప్రస్తావించారు. ఇటువంటివన్నీ వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల తమ పార్టీ నేతలకు, తమ పార్టీకి ప్రతిష్టకు భంగం కలుగుతుంది. కాబట్టి వెంటనే వీటిలన్నింటినీ నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే కేటీఆర్ గతంలో ఇచ్చిన కొన్ని సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. వాటిలన్నిటికీ కూడా ఆయా సంస్థలు రిప్లైలు కూడా పంపించాయి. గతంలో అటు బిగ్ టీవీకి ఎక్కడ కూడా కేటీఆర్ నోటీసులు జారీ చేయనప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన రిట్ పిటిషన్లో బిగ్ టీవీ పేరును కూడా ప్రస్తావించారు. బిగ్ టీవీలో కూడా ఇటువంటి కథనాలను ఇచ్చారు అనే విషయాన్ని ఈ రిట్ పిటిషన్లో ప్రస్తావించారు. కానీ ఎక్కడ కూడా బిగ్ టీవీ ఎటువంటి అసత్య కథనాలను ప్రసారం చేయలేదు. కేవలం అటు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించిన విషయాలను మాత్రమే ప్రసారం చేశాం. చూడాలి ఏం జరుగుతుందనేది. ఇప్పటికే ఇది ఏదైతే ఈ పిటిషన్లో అటు జాతీయ స్థాయి మీడియాతో పాటు ఇక్కడ రీజనల్గా ఉన్న అనేక మీడియా సంస్థలను కూడా పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీటీవీ కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్న బిగ్ టీవీతో సహా ఇతర మీడియా సంస్థలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. వచ్చే నెల 14వ తారీఖు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఇప్పటికే ఈ ప్రతివాదులందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేస్తుంది. హైకోర్టు నోటీసులు అందిన తర్వాత తదుపరి న్యాయపరంగా ఎటువంటి చట్టపరమైన చర్యలు ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపైన ఈ ప్రతివాదులందరూ కూడా స్పందించే అవకాశం ఉంటుంది. మొత్తంగానైతే అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ కొంత భయాందోళనకు లోనవుతుంది. ఇప్పటికే పోలీసుల విచారణలో అధికారులు రకరకాల విషయాలను వెల్లడించారు. తాము ఏ రకంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రకరకాల మాటలు మారుస్తూ వచ్చారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి ఖచ్చితంగా దీనిపైన అనేక సందర్భాల్లో కేసీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రతి ప్రభుత్వం అదే పని చేస్తుంది, ఇప్పుడు ప్రభుత్వం చేయడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. కానీ వాస్తవానికి చేస్తే ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలి. దానికి సంబంధించి మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కోసం, లేకుంటే సంఘ విద్రోహ శక్తుల సమాచారం సేకరించడం కోసం, లేకుంటే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా ఆందోళనలు చేస్తుంటే వాటికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు దీన్ని ఉపయోగించాలి. కానీ పూర్తిగా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా స్వయంగా అధికారులే ఒప్పుకున్నారు. ఇందులో మూడవసారి ఎలాగైనా సరే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికే అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులు
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తుల పైన కూడా నిఘా పెట్టామంటూ అటు రాధాకిషన్ రావు తన విచారణలో వెల్లడించాడు. అదే విషయాన్ని అన్ని మీడియా ఛానల్స్ అన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. దాన్ని తప్పుపడుతూ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ సంస్థ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపైన ఎవరు ఎటువంటి కథనాలు ఇవ్వకుండా ఉన్నట్లయితే తాము చేసిన తప్పులన్నీ కూడా బయటకు రావన్న ఉద్దేశంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించిందనే అభిప్రాయం బయట వెలువడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పటికే దీనిపైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. త్వరలోనే మరికొంతమందికి నోటీసులు ఇస్తామంటూ కూడా చెప్పారు. ఇటీవలనే అటు సిపి శ్రీనివాసరెడ్డి కూడా దీనిపైన స్పందించారు. ఇంకా అనేక మందిని విచారించాల్సి ఉంది. త్వరలోనే మరికొంతమందికి నోటీసులు ఇచ్చి వాళ్ళ పాత్ర పైన కూడా విచారిస్తామంటూ చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలపైన అటు స్వయంగా అధికారులే వాళ్ళ పాత్ర ఏంటనేది వెల్లడించారు. అదే విషయాన్ని అన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. అన్ని మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయి. కానీ తమ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అనే భయాందోళన అయితే బీఆర్ఎస్ నేతల్లో మొదటి నుంచి కూడా నెలకొనుంది. తాము చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారనే వాదన వినపడుతుంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ పవన్.